ప్రొడక్ట్స్ డిస్కషన్ లిమిటెడ్ నిజామాబాద్ శ్రీమతి శ్రీ ఆశాలత గారికి వేదికలు అలంకరించారు. అదేవిధంగా ప్రొడక్ట్స్ డిస్కషన్ నిజామాబాద్ శ్రీమతి హరిష గారికి వేదికలు అలంకరించారు. అదేవిధంగా ఈ కార్యక్రమం చేసిన ఆనరబుల్ సెక్రటరీ నిజామాబాద్ శ్రీ ఉదయ భాస్కర్ రావు గారు, అదేవిధంగా శ్రీ అదేవిధంగా గవర్నర్ శ్రీ పల్నాటి జోహార్ గారు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ గారికి వేదికలు అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈరోజు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసింది సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు ఆనరబుల్ పీడీ గారికి, అదేవిధంగా ఆనరబుల్ ఏరియస్ లీడర్స్, అదేవిధంగా రాజేంద్ర రెడ్డి సార్ గారికి, అదేవిధంగా సాయారెడ్డి గారికి, యువకులు గారికి, మరియు కార్యక్రమం పాల్గొనడానికి నమస్కారం. ఈరోజు మేడే ఉత్సవం దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాము. మేడే కార్మికులకు ఒక ముఖ్యమైన రోజు. ఎందుకంటే చికాగోలో జరిగిన ఒక నిరసన కార్యక్రమంపై జరిగిన దాడి ప్రపంచాన్ని తెలిపేసింది. ఆ సంవత్సరంలో ఆ ఒక కార్యక్రమాలకు, ఇలాంటి నిరసన కార్యక్రమాలకు అందరికీ స్ఫూర్తినిచ్చిన వారు కార్యక్రమాలకు రచించిన దాస్ క్యాపిటల్ పుస్తకం. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని అనేక విప్లవాలు మన ప్రపంచవ్యాప్తంగా వచ్చాయి. ఈ కార్మిక వ్యవస్థ తమ హక్కుల కోసం పోరాడటానికి శక్తినిచ్చింది కార్మిక లాంటి నాయకులు. సో వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రపంచంలో అనేక మంది కార్మికులు, అనేక రకాల కార్మిక సంఘాల వారి యొక్క రైట్స్ కోసం పోరాడారు. సో ఈ సందర్భంగా మనం మేడే జరుపుకుంటున్నాము. సో ఈ కార్యక్రమాన్ని ముందుగా కొనసాగించే ముందు మేడే పాట ద్వారా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తామని అనుకుంటున్నాను. సో మన పేరు మేడే సందర్భంగా పాట పాడతారు. ఆలపించి గంతెత్తిన రోజు, ఆలపించి గంతెత్తిన
కార్మికులం తరతరాలతో విడిలో నడిచిన కూలీలం తరతరాలతో విడిలో నడిచిన కూలీలం శ్రామికులం Honorable Family Court Judge Rashal Garu, Anisha Garu, my friend and colleague, President of District Bar Association, Sayani Garu, Johan Garu, the Petitioner, Pathikeyaku, Koti Nyayavadaku, Mari Karmikuలకు మా యొక్క రేడియో శుభాకాంక్షలు తెలుపుతూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అపాలజీ నాకు చిన్న పనుల వలన తప్పనిసరిగా తొందరగా వెళ్ళాల్సి వస్తుంది హైదరాబాద్. ఎనీవే ఈ కార్మికుల దినం అంటే ఇవాళ గూగుల్ చూసుకుంటే కార్మికుల కాంట్రిబ్యూషన్ టు నేషనల్ ఎకానమీ అని చూస్తే డొమెస్టిక్ వాల్యూ అడిషన్ అని ఒక లెక్క ఉంటుంది. డొమెస్టిక్ వాల్యూ అడిషన్ అంటే క్యాల్కులేషన్ ఆఫ్ యువర్ సర్వీసెస్ ఫార్ ద మార్జిన్ ఇఫ్ యూ వాంట్ ఆన్ ద గూడ్స్ సోల్డ్. డొమెస్టిక్ వాల్యూ అడిషన్ కాంట్రిబ్యూషన్ చూస్తే 41% టు ద అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఆఫ్ లేబర్. అంటే మన కాంట్రిబ్యూషన్ అవుతుంది. అదే ఏదైనా కంట్రీని మనము ఎకనామిక్ స్టేటస్ ఉండాలంటే ద రేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ద పర్సంటేజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. మన ఇండియాలో పర్సంటేజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఇట్ అకౌంట్స్ ఫర్ 60% అబౌవ్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్. మన కాంట్రిబ్యూషన్ ఇంత ఉండగా వాట్ ఎవర్ ద గవర్నమెంట్ ఈస్ డూయింగ్, ఇట్ ఈస్ డూయింగ్ క్వైట్ ఎ బిట్, బట్ దట్ ఇట్సెల్ఫ్ ఈస్ నాట్ ఎనఫ్ బికాజ్ వి ఆర్ ప్రొవైడింగ్ సో మచ్ ఇంపటస్ టు అంటే మన దేశ ఎకానమీకి మనం ఇంత లోటు పడుకున్నాగా ఇంకా చేయాలి. మరి దినం అనకుండా రాత్రి అనకుండా వాళ్ళు మీరు భవన నిర్మాణ కార్యక్రమాలు కార్మికులను చూసుకోండి, అగ్రికల్చరర్స్ చూసుకోండి, అగ్రికల్చర్ లేబర్ని చూసుకోండి, స్ట్రీట్ వెండర్స్ని చూసుకోండి. వీళ్ళంతా స్వయం ఉపాధి చేసుకుంటూ మరి దేశానికి ఉపయోగపడుతున్నారు. వాళ్ళందరికీ నేడు వాళ్ళని అంటే కమమరేట్ చేసే విధంగా ఈ దినోత్సవం ఏదైతే సెలబ్రేట్ అవుతుందో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఇంకో విషయం చెప్పాలి. ఇక్కడ యోగన్ గారి గురించి ఈజ్ లేబర్ ఆఫీసర్ హియర్. We have been in tandem since quite a long time. Major programs concerned with labor. ఏదైనా లేబర్ మా లేబర్ యూనియన్ యోగన్ గారికి ఫోన్ చేస్తే మోర్ ఆఫెన్ దెన్ నాట్ దట్ ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. దట్ లేబర్ ఇస్ హ్యాపీ. ఎవ్రీబడి హియర్ విల్ హోల్డ్ ఫర్ ఇట్. ఇంకా there are many unions. నేను మరి మాలిక్ రాజ్ లీగల్ అడ్వైజర్ బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ సాటిస్ఫాక్షన్ లేబర్తో కలిసి వాళ్ళకి ఏదైనా ఉపయోగపడుతున్నాం అంటే అంతకంటే సాటిస్ఫాక్షన్ ఏది లేదు. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా లేబర్ యూనియన్స్కి కానీ, డిఎల్ఎస్కి కానీ
కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి నన్ను క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సభకు నమస్కారం. నిజామాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మేడం లక్ష్మి గారికి, అలాగే సెక్రటరీ గారు ఉదయ భాస్కరరావు గారికి, అలాగే ఫ్యామిలీ జడ్జ్ ఆశారత్న మేడం గారికి, అలాగే అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ హరీశ్వర్ మేడం గారికి, అలాగే మా మిత్రులు యువన్ ఆఫీసర్ లేబర్ ఆఫీసర్ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన న్యాయవాదులకు, కార్మికులకు, మీడియా మిత్రులకు అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి మేడే ఇదే రోజు ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది అని అంటే, ఒక 2 శతాబ్దాల క్రితం 19th సెంచరీ 18th సెంచరీ మధ్యలో ఇప్పుడే సాగా శ్రీకాకుళంలో ఒక ఉద్యమం జరిగింది. ఎందుకు జరిగింది అని అంటే, శ్రమ దోపిడీ జరుగుతూ ఉండే. శ్రమ దోపిడీ అని అంటే, ఒక మనిషి 15 గంటలు 16 గంటలు పనిచేసి తక్కువ వేతనం ఇచ్చేవారు అన్నారు. అయితే ఆ శ్రమ దోపిడీని నిరోధించడానికి అక్కడ చాలా వేలాది మందిగా మే 1st రోజు స్ట్రైక్ చేయడానికి కూర్చొని స్ట్రైక్ చేస్తూ ఉంటే 4వ తారీఖు రోజున అక్కడ ఉన్నటువంటి పోలీసులు మరి బాంబులు కానీ మరి గన్స్తో పేర్చడం ద్వారా అక్కడ రక్తం ఏరులై పారి అక్కడ ఉన్న వాళ్ళ యొక్క షర్ట్స్ కానీ బట్టలు కానీ చిన్నగా కావడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు మేడే జరుపుకుంటా ఉన్నాం. ఎందుకు మేడే? వారి యొక్క త్యాగము, ప్రాణ త్యాగాల వల్ల ఈరోజు మీరందరూ ఇక్కడ మీకు తెలిసిన విషయం 8 గంటలు పని చేయాలి అనేది, ఆ ఉద్యమం వల్ల 8 గంటల మాత్రమే పని చేయాలనేది వచ్చింది. మరి ప్రతి ఒక్క దేశంలో 8 గంటలే చేయాలి అనేది అన్ని దేశాలు చట్టాలు చేయడం జరిగింది. ఆ విధంగా ఆ రోజు జరిగినటువంటి సంఘటనని స్ఫూర్తిగా తీసుకొని మరి ప్రతి సంవత్సరము మే 1st రోజున ఈ మేడే డేస్ అందరూ సంబరాలు చేసుకోవడం జరిగింది. మరి మేడే ఎందుకు చేసుకుంటా ఉన్నాము? ఈ రోజు ఎవరైతే కార్మికులు ఉంటారో ఆ కార్మికులకు ఈ రోజు సెలవుతో కూడినటువంటి వేతనము మరి ఆ యాజమాన్యాలు ఇస్తాయి. ఈరోజు మీకు కూడా తెలుసుంటుంది, అందరికి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ మేడే వల్ల ఏమేమి లాభాలు, ఎందుకు చేయాలి అంటే, ఈ మేడని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు మేడే సందర్భంగా ఈ మేడే ఉత్సవాలు చేయడం వల్ల యాజమాన్యాలు ఖచ్చితంగా 8 గంటలు మాత్రమే పని చేయించుకోవాలి. అలాగే భద్రతతో కూడినటువంటి పనిని మాత్రమే కల్పించాలి. అలాగే ఆడ మగ తేడా అనేది లేకుండా అందరికీ సమానంగా జీతాలు ఇవ్వాలి అనేది ఈ మేడే ద్వారా వచ్చింది. అలాగే ఈ మేడే సందర్భంగా మరి మీ అందరికీ తెలియజేసేది ఒకటే, ఈ ప్రతి సంవత్సరం మేడేని మనం బ్రహ్మాండంగా జరుపుకోవాలి. యాజమాన్యాలకు భయం ఉంటుంది. ఎందుకు అని అంటే, వాళ్ళు దోపిడీ చేస్తూ ఉంటారు మన శ్రమని, కాబట్టి మనం ఈ మేడేని చేసుకోవాలి. మరి ఈ సందర్భంగా ఇక్కడ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ వారు ఈ మంచి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ మేడే యొక్క స్ఫూర్తి వల్ల జాబ్ సెక్యూరిటీ కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. మాట్లాడిన తర్వాత లేబర్ ఆఫీసర్ మాట్లాడతారు, ఇక్కడికి వచ్చిన కార్మికులు ఉన్నారు ఎవరన్నా? కార్మికులు అంతేనా? పెద్దవాడు కార్మికులు కదా. కాకపోతే ఏంటంటే, మేము కొంచెం పెద్ద స్థాయి కార్మికులు, మీరు కొంచెం చిన్న స్థాయి కార్మికులు, అంతే తేడా. మాకు భద్రత అన్ని రకాలు ఉంది. ఆరోగ్య భద్రత ఉంది, వర్క్ జాబ్ సెక్యూరిటీ ఉంది, మాకు
మీ ఇద్దరికి తెలుసు, అందరికి చెప్పారా? మీరందరూ అంటే ఏ ఫీల్డ్ లో పనిచేస్తున్నారు? అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లోనా లేకపోతే ఇంకా వేరే ఫీల్డ్ లోనా? కన్స్ట్రక్షన్ ఫీల్డ్. ఓకే, మీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో పనిచేసేటప్పుడు లేబర్ డిపార్ట్మెంట్ నుంచి ఏమేమి వస్తాయో మీరందరికీ చెప్పారు. కానీ అక్కడ మీరు కట్టే ఒక భవనము అక్కడ ఏమేమి జాగ్రత్తలు ఆ యజమాని తీసుకోవాలో మీకు తెలుసా? తెలియదు. కొట్టేటప్పుడు పనులు మీద పడవచ్చు, వాళ్ళు జాగ్రత్త లేకపోతే పైన ఎక్కి సున్నాలు వేసేటప్పుడు కింద పడవచ్చు, లేకపోతే ఇంకేదైనా కాలు చేయి ఎరవచ్చు, మీకు కూర్చోడానికి కనీసం లంచ్ చేయడానికి కనీస సౌకర్యం లేకపోయి ఉండొచ్చు, మీరు టాయిలెట్స్ పోవడానికి ఆడవాళ్ళకి చాలా ఇబ్బంది. అట్లనే మగవాళ్ళకి లేదని కాదు, మగవాళ్ళకి ఇబ్బంది. టాయిలెట్ ఫెసిలిటీస్ కల్పించాలి, మీరు కూర్చొని విశ్రాంతి తీసుకోవడానికి సదుపాయం కల్పించాలి, మీకు అన్ని రకాలుగా సెక్యూరిటీ అక్కడ పైకి ఎక్కాలంటే అన్ని సెక్యూరిటీస్ అది కల్పించాలి. ఇవన్నీ కల్పిస్తున్నారా లేదా మీరు చూసుకోవాలి. అటువంటి అజాగ్రత్త అంటే జాగ్రత్త తీసుకోకుండా ఎవరైనా పనిలో ఏదైనా ఇంజూరీ అయినప్పుడు ఓనర్ రెస్పాన్సిబుల్. మీకు ఆ విషయం తెలియాలి. మీ హక్కు మీకు తెలిస్తేనే దాని గురించి మీరు క్వశ్చన్ చేయగలరు. ఇంత పెద్ద సిటీలో నిజామాబాద్ డిస్ట్రిక్ట్ పాపులేషన్ కనీసం 2 లక్షలు కావచ్చు. 5 లక్షల పాపులేషన్ ఇక్కడికి వచ్చింది ఎంతమంది? ఒక 20 మంది అయ్యి ఉండొచ్చు. మరి మిగతా సంగతి అమ్మ అంటేనే కదా అన్నం పెట్టేది. అమ్మ అని అనుమానాన్ని తెలియని చాలా మంది బయట ఉన్నారు. కనీసం మీకు అమ్మ అని అడిగి పెట్టించుకొని తినే అంత నాలెడ్జ్ వచ్చింది, కానీ అది కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. సో ఇదంతా ప్రత్యేకంగా మీకోసం ఒక రోజు అంటే మొత్తం అంతర్జాతీయంగా మీకోసం ఒక రోజు ఎందుకు కేటాయించామంటే కార్మికులు అంటే మీరు ఒకరే కదా, కష్టించి పనిచేసే వాళ్ళు ఎవరైనా కార్మికులే కాబట్టి వాళ్ళకి ఏమేమి హక్కులు ఉన్నాయి, ఏమేమి భద్రతలు ఉన్నాయి, వాళ్ళని ఎలాగ మనం కాపాడుకోవాలి, ఇవన్నీ తెలియజేయడానికి ఒక రోజు కూర్చొని మాట్లాడుకోవాలి. సో అందువల్ల ఈ మేడే. కాబట్టి ఇక్కడికి వచ్చిన మీరందరూ ఏమంటే మీకు తెలిసిన దాన్ని కనీసం ఒకరిద్దరికి చెప్పండి. నెక్స్ట్ మేడే జరుపుకునేటప్పుడు ఒక్కొక్కరు ఒక 4 తీసుకొని రండి. అంటే వాళ్ళకి కనీసం ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి ఏదో కొంచెం సేవ చేసినట్టు అవుతుంది. సో ఈ మేడేకి వచ్చిన మీ అందరికీ కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇందాక పాట పాడారు శిల్పాలింగం గారు. ఆయన వద్దు ఎందుకు అతను కంగారు పోకుండా అనుకుంటున్నారు. ఆయన 72 తగ్గేదే లేదు. ఆయన 72 కూడా చెప్పాలి. 72 ఏళ్ల వయసులో పంటలు ఎందుకు అసలు కంగారు పోతుంది చెప్పండి నాకు. ఆయన కార్మికుడు, ఆయన లోపల కోపం, బాధ, ఆకలి, పౌరుషం, ఆయన యొక్క శ్రమని దోచుకున్న వాళ్ళ మీద ఒకలాంటి కసి, సమాజం మీద ఒకలాంటి విరక్తి, కార్మికుడికి అన్నీ ఉంటాయి. మన శ్రమను దోచుకున్నాం. ఆయన ఒక శ్రామికుడిగా పనిచేసి రిటైర్ అయ్యాడు. కానీ ఆ గొంతులో దాన్ని ఏమంటారు విప్లవం అనేది అంటే మనకు తెలుసు కదా, మన తెలంగాణ వాళ్ళకి ఆటపాట మస్తు. ఆ విషయంలో మాత్రం ఎవరు మనకు పోటీ రాదు. సో కరెక్ట్గా తెలంగాణ అనిపించుకున్నాడు అంత స్ట్రాంగ్ గా పాట. సో కనీసం మీ గురించి బయట పక్కన ఎల్లయ్య పుల్లయ్య మల్లయ్య వాళ్ళ గురించి మాకు నేనేం పని చేస్తున్నాను, ఏ ఫీల్డ్లో ఉన్నాను, ఆటో నడుపుతున్నానా, ఇల్లు కడుతున్నానా, లేకపోతే పొలం పనికి పోతున్నానా, లేకపోతే మట్టి పనికి పోతున్నానా. సో నాకున్న స్కీమ్స్ ఏంటి, లేబర్ డిపార్ట్మెంట్ అక్కడ పోతే నేను తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి. ఈ రోజున పోయి లేబర్ ఆఫీసర్ ఇక్కడే ఉన్నారు, నేను ఇప్పుడు వెళ్ళిపోయి ఆయన చుట్టుముట్టి మాకు ఇవన్నీ ఏమేమి రావాలి, ఏమేమి చేయాలి, మేము అప్లికేషన్ ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి, రేషన్ కార్డు అయితే అప్లికేషన్ పెడతాం, వితంతు పింఛన్ అయితే అప్లికేషన్ పెడతాం, వృద్ధాప్య పింఛన్ అయితే అప్లికేషన్ పెడతాం, మళ్ళీ నాకు 2000 కోసం 3000 కోసం. కానీ మన జీవితాంతం 20 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ దాకా పనిచేసేటప్పుడు లేబర్ డిపార్ట్మెంట్లో మనం నమోదు చేయించుకోవాలి కదా. చెయ్యండి, ఈ రోజైనా చేయండి.
పేపర్ వాళ్ళకు, మీడియా వాళ్ళకు, నా కార్మిక సంఘాలకు, నాయకులకు, కార్మికులకు నేను వాళ్ళకు పెద్ద నాయకుగా ఉండి మాట్లాడుతున్న వాళ్ళకి ఈ అవకాశం ఇచ్చినందుకు డిఎల్ఎస్ఏ గారికి మనం మేడే శుభాకాంక్షలు చెప్పే ముందు మనకు కూడా వీళ్ళ కృతజ్ఞతలు. ఎందుకంటే లేబరర్స్ కూడా అక్కడ ఉన్నారు బయట. వాళ్ళ దగ్గరికి మనమే వెళ్ళాలి, లేదా మన దగ్గరికి వాళ్ళని పిలుచుకోవాలి. మనం కోర్టుకు వెళ్ళాలి అని అంటే ఏదైనా తప్పు చేస్తామో నేరం చేస్తామో వెళ్ళాలి. కానీ సంక్షేమ పథకాలను, కార్మిక సంక్షేమం గురించి తెలుసుకొని వాళ్ళకి సంక్షేమం అందించాలి, చెక్ పెట్టాలి. వెదర్ వాళ్ళ హక్కులను కానీ, వాళ్ళకి ఇచ్చే సౌకర్యాలను కానీ ప్రభుత్వం నుంచి వస్తుందా లేదా, వాళ్ళు తీసుకుంటున్నారా లేదా, వారికి సక్రమంగా జరుగుతుందా లేదా అనే చెక్ పెట్టడానికి ఒక ప్రయత్నం చేసి మనల్ని ఈరోజు ఇక్కడ పిలిచినందుకు మీ అందరి తరఫున నేను ఈ సంస్థకు గౌరవనీయ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారికి, జడ్జెస్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రిన్సిపల్ జడ్జి గారు అన్నారు ఇంతకుముందు కార్మికులందరూ కూడా వాళ్ళ పేరు నమోదు చేసుకోవాలి. ఇక్కడ వివిధ రకాలైనటువంటి కార్మికులు ఉంటారు. ఆ వివిధ రకాలైనటువంటి కార్మికులు అంటే కొందరు షాప్స్లలో చేస్తారు, కొందరు ఇళ్లలో చేస్తారు, కొందరు హమాలీగా చేస్తారు, కొందరు ఇటుకబట్టులలో చేస్తారు, కొందరు భవన నిర్మాణ కార్మికులుగా చేస్తారు, కొందరు వ్యవసాయ కార్మికులుగా ఉంటారు. మన నిజామాబాద్ డిస్టిక్ ఓన్లీ బీడీ వర్కర్స్ కే పేరు అనేది ఉంటుండే. బీడీ వర్కర్స్, ఉమెన్ వర్కర్ 2,30,000 కన్నా ఎక్కువ మంది ఉన్నారని మీకు తెలియజేస్తున్నాను. ఇది రిజిస్టర్డ్ వర్క్ మ్యాన్. అయితే అదే కాకుండా ఎన్ఆర్ఈజీ వర్కర్స్ ఉన్నారు. ఇట్లా వివిధ రకాలైనటువంటి వర్కర్స్ మన నిజామాబాద్లో ఇది ఒక హబ్గా పనిచేస్తుంటుంది. ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసర్స్కు వేరే జిల్లాల కన్నా ఎక్కువ హెచ్ఆర్ఏ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇండెక్స్, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీకు ఒక విషయం తెలియజేస్తున్నాను ఏమిటంటే, ఇక్కడ కార్మికులు మా తమ్ముడు, మా చెల్లెళ్ళు, మా అక్కలు చాలా యాక్టివ్ వర్క్ చేస్తుంటారు. గతంలో ఇక్కడ షుగర్ ఇండస్ట్రీ ఉంటున్నామా సార్, ఆ షుగర్ ఇండస్ట్రీలో ఒక 14 ఫార్మ్స్ ఉంది. 27,000 ఎకరాల భూమి ఆ షుగర్ ఇండస్ట్రీకి ఉంది. తద్వారా ఇక్కడ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉందని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. అదే కంటిన్యూషన్ జరుగుతూ ఉంది. అనేక రెండోసారి ఫ్యాక్టరీస్ ఉంటుండే. ఆ తర్వాత బీడీ కంపెనీస్ వచ్చాయి. బీడీ ఇండస్ట్రీ ఇక్కడ హబ్గా పనిచేస్తుంది. దాదాపు ఒక 33 బీడీ కంపెనీ యజమానులే ఇక్కడ ఉంటారు. అదంతే కాకుండా ఒక 2,300 బీడీ బ్రాంచెస్ ఉంటాయి. ఆ బీడీ బ్రాంచెస్లలో వర్కర్స్ ఉంటారు. ఇదంతా ఉమెన్ వర్కర్. ఆ ఒక సెగ్మెంట్ డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళకు పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ వివిధ సౌకర్యాలు కల్పిస్తారు. తర్వాత మా డిపార్ట్మెంట్ తరఫున ఏదైనా వర్క్ మ్యాన్ ఎక్కడైనా చనిపోతే వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్ ఆర్ ఎంప్లాయీస్ కాంపెన్సేషన్ యాక్ట్ కింద మేము మాదే సూపర్గా కానీ, లేదా ఎవరైనా అప్లికేషన్ పెడితే కానీ మేము వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తున్నాం. అది క్వాజీ జ్యుడిషియరీ పవర్స్ కింద మేము వాళ్ళకు జస్టిస్ డెవలప్ చేస్తున్నాము. ఇది సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నా డిపార్ట్మెంట్ హైయర్ అథారిటీస్ అందరూ కూడా యాక్టివ్గా వర్క్ చేస్తూ ఎక్కడ ఏ వర్కర్కి సమస్య వచ్చినా కానీ మేము దాన్ని తక్షణమే తీసుకొని ఆ సమస్యను పరిష్కారం చేయడానికి మేము సత్వర నిర్ణయం తీసుకుంటున్నాము. నా డిపార్ట్మెంట్ నేను ఆ రకంగా కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే మా డిపార్ట్మెంట్ తరఫున సమస్యలు ఈ కార్మికులకు ఏమవుతుంది, యాజమాన్యం పని చేయించుకొని వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోయినప్పుడు పేమెంట్ ఆఫ్ వేజెస్ కానీ, మినిమం వేజ్ యాక్ట్ కింద కానీ, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ కింద కానీ మన కేసెస్ వేసినప్పుడు ఆ కేసెస్ ద్వారా మేము సత్వరంగా వాళ్ళని పిలిచి, ఇరు వర్గాలను పిలిచి జైలు మీటింగ్ కానీ లేదా ఏదైనా కానీ, ఎందుకంటే ఇక్కడ కూర్చున్న ఎడ్యుకేట్స్ కానీ మా వర్కర్స్ కానీ ఖర్చు. అంతేకాకుండా భవన నిర్మాణ కార్మికులలో గవర్నమెంట్ తరఫున లేదా ఈస్టర్ ద్వారా 2 రకాలుగా కార్మికులకు ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సౌకర్యాలు ఇస్తున్నాయి. వెల్ఫేర్ యాక్టివిటీస్ తీసుకుంటున్నారు. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం సంక్షేమ పథకాలు ఉన్నాయి. అంతేకాకుండా ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా సంక్షేమ పథకాలు ఉన్నాయి. నేను ఒక
ఒక 5 నిమిషాలు మీకు అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దయచేసి మీరు వినాలని నేను సభాముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే వివిధ రకాల వర్క్స్ ఉంటాయి ఇవి. అయితే భవన నిర్మాణ కార్మికులకు ఒక 6 రకాల ఫెసిలిటీస్ ఇస్తాం. అది ఏంటిదంటే వెల్ఫేర్ యాక్టివిటీస్. ఒక కుటుంబంలో యజమాని మెయిన్ కానీ ఉమెన్ కానీ అయినప్పుడు వాళ్ళు లేబర్ డిపార్ట్మెంట్లో నేను భవన నిర్మాణ కార్మికులను నమోదు చేసుకుంటే పుట్టుక నుంచి పుట్టిల్లు ఒక 30,000 రూపీస్, పెళ్లి చేస్తున్నాం ఒక 30,000 రూపీస్, మళ్ళీ పిల్లలకు డెలివరీ అవుతుంది 30,000 రూపీస్. ఇట్లా మెటర్నిటీ బెనిఫిట్ ఒకటి, మ్యారేజ్ బెనిఫిట్ ఒకటి, నేచురల్ డెత్ ఒకటి, తర్వాత సహజ మరణంలో చనిపోయినప్పుడు వాళ్లకు అంత్యక్రియలకు ఒక 30,000. ఇంతే కాకుండా వాళ్ళు యాక్సిడెంట్ డెత్ అవుతే 6 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇస్తూ ఒక 30,000 మళ్ళీ ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ ఇస్తాం. ఇదే కాకుండా నెసెసరీ చావాలి అని కాకుండా ఎప్పుడైనా ప్రమాదవశాత్తు పని మీదనే కాక కూడా ప్రమాదవశాత్తు కార్డు ఉండి ఉన్న వ్యక్తికి అయితే ఆ డిజబిలిటీ పర్సెంటేజ్ బట్టి 5 లక్షల వరకు గవర్నమెంట్ పేమెంట్ చేస్తారు. సో ఇట్లా మేము ఇప్పటి వరకు దాదాపు ఈ కార్మికులందరికీ కూడా ఒక 18,52,70,000 పైసలకు మేము పేమెంట్స్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఒక దాదాపు ఒక 4,576 మంది వర్కర్స్కు మేము పేమెంట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు. అంతేకాకుండా మేము స్టైఫండ్ రూపంగా స్టూడెంట్స్కి కూడా ఒక 6,000 మందికి 2,22,88,000 పైసలకు మేము డబ్బులు పేమెంట్ చేయడం జరిగింది. ఇది ఓన్లీ భవన నిర్మాణ కార్మికులే. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్లో కూడా వెల్ఫేర్ యాక్టివిటీ డెత్ అయితే కానీ, మ్యారేజ్ అయితే కానీ, డెలివరీ అయితే కానీ, అపార్ట్ ఫ్రమ్ ఈఎస్ఐ పిఎఫ్ మేము పేమెంట్ చేయడం జరుగుతుంది. మేము ఈ సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నా డిపార్ట్మెంట్ హెడ్స్ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే యాక్టివ్గా మా వర్కర్స్కు ఎక్కడ కూడా ఏది కూడా చెడు జరగకుండా మా వాళ్ళు ఏ క్షణంలో కూడా ఇష్యూ ఇన్ఫర్మేషన్ మా దగ్గర చేస్తే తక్షణం మేము వాళ్ళ ఏడ మేము జాలి కలిగి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వాళ్ళకు చదువు రాదు. మీకు మేము మీ సభాముఖంగా గత కాలంలో ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి గారి ఆధ్వర్యంలో అనేక మందికి కార్మికులకే కావచ్చు, సొసైటీలు కావచ్చు, సేవ చేయడం జరిగింది. మేము రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కావచ్చు, మాణిక్యరాజ్ సార్ విషయంలో కావచ్చు, సుబేదార్ గారి విషయంలో కావచ్చు, ప్రెసిడెంట్స్ విషయంలో, బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ విషయంలో కావచ్చు, వీళ్ళందరూ మాకు ఈ ఇష్యూస్ ఎట్లా తీసుకువెళ్ళాలి వివిధ రకాలైన వర్క్మెన్స్ దగ్గరికి నేను ఎందుకు జడ్జెస్ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నానంటే ఎఫెక్టివ్నెస్ అనేది సొసైటీలో జడ్జెస్ గారి ద్వారా జరుగుతుంది. సో సునీతమ్మ గారు చాలా యాక్టివ్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని కొన్నిసార్లు ఈ సెక్స్ వర్కర్స్ అనే ఇష్యూస్ కూడా తీసుకోవాలి. కొన్నిసార్లు ఇక్కడ రోడ్ల మీద ఉండే అంటే థర్డ్ జెండర్ వాళ్ళ విషయాలను తీసుకొని కొన్నిసార్లు కార్మికుల యొక్క ఇష్యూస్ తీసుకొని ఇట్లా మీటింగ్స్ పెట్టడం జరిగింది. వాళ్ళందరి ద్వారా వాళ్ళకి ఎఫెక్టివ్నెస్ ఏంటంటే జడ్జెస్గా వాళ్ళు కూడా మా వాళ్ళే మాకు సహాయం చేస్తారు అనే దానికి ఆ ఇష్యూస్ను అంత దగ్గరగా తీసుకురావడం జరిగింది. కాబట్టి మరొకసారి నేను మీ అందరి తరఫున జడ్జెస్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకత ఏంటిది అని అంటే ఈ చికాగోలో జరిగింది అదే అని కాకుండా మన పుట్టకముందు ఏమైనా జరిగిందేమో కానీ మన పుట్టినాక కూడా పోరాటాలు జరిగినాయి. రాజేశ్వర్ సార్ ఉంటాడు ఇక్కడ, బీసీ వెల్ఫేర్ సార్. సో ఈ రాజేశ్వర్ సార్ కూడా జనాల యొక్క ఇష్యూస్ బయటకు తీసుకొస్తుంటాడు. ఇప్పుడు శిల్ప పాట పాడి అంటే ఇంకొక అమ్మాయి వాళ్ళ మేము లేబర్ డిపార్ట్మెంట్ తరఫున స్టేట్ లెవెల్ అవార్డు ఇస్తున్నాం. ఆయన గంగాధర్ అని ఉంటాడు.
వారికి ఇప్పుడు ఆయనకి ఏ పేరు వచ్చిందంటే ఆయన ఇంటి పేరు పోయింది కల్లెడ గంగాధర్ అని ఊరు నుంచి వచ్చిందని ఆ కల్లెడ గంగాధర్ అని పేరు వచ్చింది. సో ఆయనకు మనం అందరం ఒకసారి బండారి గంగాధర్ కోటగల్లి అనేటువంటి అప్పటి కాలంలో ఇందూరు పీరియడ్ ఒక మంచి అక్కడ ఏఎస్ కోశెట్టి గారు ఈసారి మీ పక్కన కూర్చున్న ఈ బకెట్ సార్ కూడా ఒక యూనియన్ లీడర్ అమ్మా. ఈయన ప్రెసిడెంట్ ఇప్పుడు కానీ ఈయన ప్రెసిడెంట్ కాకముందు యూనియన్ లీడర్, ఈయన కూడా మానికన్నా ఒక లీడర్. ఈ పక్క కూర్చుని ఈసారి ఒక లీడర్, ఈసారి ఒక లీడర్. వీళ్ళందరూ ఏం చేసేవారు అంటే కార్మికులను వాళ్ళ దగ్గర దాకా వెళ్ళి వాళ్ళ సమస్యలు విత్ నో కాస్ట్ సర్వీస్ చేశారు అనేక మంది. అపార్ట్ ఫ్రమ్ రాజేందర్ రెడ్డి ఇంకా ఈ ఎడ్యుకేట్స్ కూడా చేశారు. అయితే వీళ్ళ సమస్యలు ఏంటిది, దాని రూట్ కాజ్ ఏంటిది, ఎంప్లాయీస్ కాంపెన్సేషన్ యాక్ట్ కింద ఎన్ని సర్వీసులు చేయాలి, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద ఏమేమి చేయాలి, లేదా వివిధ రకాలైనటువంటి లేబర్ లాస్లో 23 లేబర్ లాస్ ఉంటాయి. ఆ 23 లేబర్ లాస్లో వెల్ఫేర్ యాక్టివిటీస్ సంబంధించిన యాక్ట్ ఏవైతే ఉన్నాయో సోషల్ సెక్యూరిటీ లెజిస్లేషన్స్ కింద ఒక 6 నుంచి 7 యాక్షన్ తీసుకొని వాటి మీద ఒకవేళ మినిమం వేజెస్ కూడా తక్కువ కేసెస్ చేయడం ద్వారా మా డిపార్ట్మెంట్ వాటి కూడా పరిష్కారం చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఇక్కడ అంట్రస్ట్ లేకుండా మేము చూస్తున్నాం. లేబర్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్న కార్మికులకు ఏ కార్మికులు కూడా అంట్రస్ట్ లేకుండా రోడ్ల మీదకి వచ్చి మేము స్ట్రైక్ చేస్తాము అనరు. ఎందుకంటే వాళ్ళకి సమస్య ఇది అంటే మన దగ్గర సిఐటియు కానీ లేదా వీళ్ళ యూనియన్ కానీ లేదా వేరే రకాలైన యూనియన్స్ ఉన్నాయి, వాళ్ళు ఎవరు ఇక్కడికి రాలేదు. ఇక్కడ దాకా వచ్చిన మా వాళ్ళు ఒక బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యాక్ట్లో ఉన్న లీడర్స్ మాత్రమే వచ్చారు. వేరే యూనియన్స్ లీడర్స్ కూడా ఉంటారు. BDSCR వర్కర్స్ యాక్ట్లో 2,32,000 మంది ఒక పోయిన వారంలో మండే నాడు ఏం లేదన్నా ఒక 300 మంది వర్కర్స్ మా ఆఫీస్కి వచ్చి కూర్చుంటే విత్ నో టైం యజమానిని పిలిచి కూర్చుండబెట్టి మాట్లాడడం జరిగింది. రేపే అది మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకున్నాం. సో మీకు ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నామంటే మీ దృష్టికి మేడే గతంలో జరిగే దానికన్నా అవేర్నెస్ వచ్చింది. మేడే యొక్క ఫలాలను 8 hours వర్క్ చేయాలన్నా, సమస్య క్వశ్చన్ చేయాలన్నా, వాళ్ళ వెల్ఫేర్ యాక్టివిటీ ప్రభుత్వం ఇచ్చినటువంటి దాన్ని తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి అనే దాని మీద మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. యజమాని వర్కర్ అనే రిలేషన్ ఎక్కడ ఉండదో అక్కడ వాళ్ళందరూ కూడా కార్మికులే అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అమ్మగారు ఒక మాట చెప్పారు, మేము పెద్ద కార్మికులకు మీరు చిన్న కార్మికులు అంటే ఎందుకంటే జీతం అనేది పదం వచ్చినప్పుడు కొందరికి వేజెస్ ఇస్తున్నాము, కొందరికి సాలరీ ఇస్తున్నాము. బట్ అన్నీ కూడా ద్రవ్యానికి సంబంధించిందే. ఒకరు మైండ్లో పని చేస్తే ఒకరు ఫిజికల్గా పని చేస్తున్నారు అంతే తప్ప శ్రమ అనేది తప్పనిసరి కావాలి. సో వేజెస్ తీసుకునే వాళ్ళు వేరు, సాలరీ తీసుకునే వాళ్ళు వేరు. కాబట్టి వైట్ కాలర్ జాబ్స్ ఆర్ డిఫరెంట్ బట్ ఫిజికల్ వర్క్స్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు మా కార్మికులందరికీ కూడా ఈ తక్షణమే ఏదైనా సమస్య ఉన్నా ఇప్పుడు లేబర్ డిపార్ట్మెంట్ తీసుకొస్తే మేము ఇంకా ఇప్పుడు ఉన్నాయని కాకుండా ఇంకా ఏదైనా ఉన్న తక్షణమే వాటిని పరిష్కారం చేసి వాళ్లకు మేము మేలు చేస్తామని సంక్షేమ పథకాలు ప్రభుత్వం మేము ఇచ్చినా కానీ నేను ఈ సభాముఖంగా కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు కూడా లేబర్ డిపార్ట్మెంట్లో కార్మికుల మీద సమస్య వస్తే తక్షణం వాటి మీద చర్య తీసుకోవడానికి మాకు ఆదేశాలు జారీ చేస్తుంటారు. కాబట్టి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ ఈ మంచి అవకాశం మాకు ఇచ్చినందుకు, నా డిపార్ట్మెంట్కి ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతసేపు ఓకే ఇన్నందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేడే శుభాకాంక్షలు. వేదిక పైన ఉన్న న్యాయమూర్తులకు మరియు వారి స్టేషన్ అధ్యక్షులకు, లేబర్ ఆఫీసర్ గారు, ఇక్కడికి వచ్చిన కార్మిక సంఘ నాయకులు, ముఖ్యంగా మేడం సార్ ఇక్కడ మన న్యాయ సేవా సంస్థలకి అనేక కార్యక్రమాలు చేయడం అనేది జరిగింది. కార్మికులు ముఖ్యంగా 2 రకాలు ఉంటారు, సంఘటిత కార్మికులు, అసంఘటిత కార్మికులు. ఈ సంఘటిత కార్మికులను ఒక సంఘాల తరఫున, ప్రభుత్వం తరఫున పనిచేసే ఆర్టీసీ కార్మికులు కానీ లేకపోతే మున్సిపల్ కార్మికులు కానీ ఇలాంటి వారికి ఏదైనా కానీ ఆ యొక్క కార్మిక సంస్థలు బాధ్యత ఇస్తారు.
కానీ ఈ అసంఘటిత కార్మికులకు అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దాదాపు 11 మంది. దీంట్లో మేస్త్రీలు ఉంటారు, ప్లంబర్లు ఉంటారు, లేబర్స్ ఉంటారు, పెయింటర్స్ ఉంటారు, ఎలక్ట్రీషియన్స్, ఈ విధంగా 11 రంగాల వారికి సంబంధించి ఈ అసంఘటిత సంఘ కార్మికులకు సంబంధించి మేము న్యాయ పోరాటం చేస్తున్నాం. ఈ పోరాట ఫలితంగా మొట్టమొదట వీరికి 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు 6 లక్షలు వచ్చింది. సాధారణంగా చాలా మంది తెలియదు ఇన్సూరెన్స్ పైసలు ఎవరి ఇస్తారు, ఎక్కడ నుంచి వస్తుంది. ఇవి ఎక్కడి నుంచి రావు, మనమే ఇస్తాము. మనం ఏ విధంగా ఇస్తామంటే మనం కొత్తగా ఇంటిని కన్స్ట్రక్షన్ చేసినప్పుడు దానిలో లేబర్ సేజరీ 1% కడతారు. ఉదాహరణకు మనము ఇల్లు ట్యాక్స్ కట్టినప్పుడు ఆ ఇల్లు ట్యాక్స్ లో మనకు గ్రంథాలయ పన్ను అనేసి 50 రూపాయలు 100 రూపాయలు ఉంటుంది. మన గ్రంథాలయం వెళ్ళకపోయినా కానీ గ్రంథాలయం నడవాలనే ఉద్దేశంతో ఆ విధంగా ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ లేబర్ సేజరీ 1% కట్టడం వల్ల కేవలం మన నిజామాబాద్ జిల్లాలో దాదాపు 30 కోట్ల పైబడి డబ్బులు లేబర్ ఆఫీసులున్నాయి. దాని నుంచే మన ఫండ్ ఇస్తున్నారు. మన న్యాయ సేవా సంస్థ ద్వారా మనము ఇది వరకు ఒక ప్రోగ్రాం పెట్టినాం. ఒకే రోజు సార్ మనం 2000 మంది లేబర్కు వాట్సాప్ ఇచ్చాం. ఆ విధంగా ఇప్పాం మొదలు జరిగింది. ఇక్కడ నిజామాబాద్లో అశోక టవర్స్ అని ఒకటి ఉంటుంది సార్. ఆ టవర్స్ని ఈ సెప్టెంబర్ క్లీన్ చేసినప్పుడు 4 వ్యక్తులు చనిపోవడం జరిగింది. అట్లా ఉంటే గ్యాస్ వల్ల 4 తిరిగే లోపల 4 చనిపోతే ఇద్దరికి వాళ్ళకు ఇన్సూరెన్స్ ఉంటే 2 లక్షలు ఇప్పేయగలను. తర్వాత మిగతా ఇద్దరికి 50,000 చొప్పున లేబర్ ఆఫీసర్ ఇవ్వడం. అంటే మా ఒకటి ఏంటంటే సార్ ఇక్కడ మనం మెంబర్స్ చేస్తే మన ఇంటికి ఇచ్చేది మన కేసులు వస్తే కాదు దాదాపు నిజామాబాద్లో కొన్ని 1000 మందికి చేయించడం వల్ల వాళ్ళ ఇంటికి మనం ఒక భవిష్యత్తు ఇచ్చినట్టు ఉంటుంది. వాళ్ళు సాధారణంగా మరణించినా కానీ 1,30,000 రూపాయలు వాళ్ళ ఇంటికి వస్తాయి సార్. అందుకోసమే అందరికీ కూడా మా లేబర్స్ అందరూ కూడా మేము ఏం చెప్తామంటే కంపల్సరీగా మీరు కార్డు తీసుకోవాలా. కార్డు తీసుకున్నప్పుడే మీరు వాడికి వెళ్ళండి. ఎందుకంటే ఒక పేదవాడు ఇల్లు కట్టుకున్నప్పుడు అక్కడ అనుకోకుండా జరిగి కింద పడితే ఇది వరకు వాడికి వచ్చేసి వాడిని ప్రణాళికంగా కూడా మీరు చనిపోయిన వ్యక్తి మీద వేసేది. కానీ ఇప్పుడు అక్కడ మనము ఇన్సూరెన్స్ ఉంటే ప్రభుత్వ పరంగా వచ్చే ఈ ఆదాయం మనము ఇవ్వగలుగుతున్నాం. కనుక ప్రతి ఒక్కరు కూడా లేబర్ కార్డు ఇవ్వాలని చెప్తూ మేము మా యొక్క ఈ మేస్త్రీ అసోసియేషన్ వాళ్ళకి కానీ ప్లంబర్ కానీ వీళ్ళందరూ కూడా మా సీనియర్ పిపి గంగారెడ్డి ఆధ్వర్యం నుంచి వస్తుంది సార్. అదేవిధంగా రాజేంద్ర రెడ్డి గారు కూడా దీనికి వైద్యులు. అదేవిధంగా అదే పరంపరంగా నాకు వాళ్ళు ఈ బాధ్యతను అప్పగించినప్పుడు నేను ఈ లేబర్ దానికి వీరితో పాటు నిజామాబాద్ ఆటో యూనిట్స్ కూడా నేను వారికి లీగల్ అడ్వైజర్ ఉంటాను. నిజామాబాద్లో నేను పుట్టిన దానికి నిజామాబాద్ బస్ స్టాండ్ నుంచి అర్ధరాత్రి ఏ మహిళలు కానీ ఏ ప్రయాణికులు కానీ వెళ్ళినా కానీ వాళ్ళకు రక్షణ ఉండాలనే ఉద్దేశంతో నేను త్వరలో ఇప్పటికి ఒక 30 నైట్ ఆటోస్ పెట్టించిన. త్వరలో ఒక 100 ఆటోలు పెట్టించి ఎవ్వరు అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళినా కానీ అక్కడ నంబర్ రాయించి మళ్ళీ ఇంటికి ముట్టిన తర్వాత మేము భద్రంగా ముట్టినామని అక్కడ వారికి ఫోన్ చేసి విధానంగా తయారు చేయాలనేది నా యొక్క కోరిక. ఆ కోరికను అందరి సహకారంతో నెరవేర్చుకుంటానని నేను అనుకుంటున్నాను. కనుక ఇప్పటికే లేబర్ ఆఫీసర్ గారు ఈ యొక్క స్కీమ్ సంబంధించి ఇక్కడ నిజామాబాద్లో ఇక్కడ యాక్టివ్గా పనిచేస్తున్నారని మొత్తం ఫస్ట్ లేబర్ ఆఫీసర్ ఇంత యాక్టివ్గా ఉన్నారు, మెంబర్స్ ఇంత యాక్టివ్గా ఉన్నారు అంటే జిల్లాలో అడ్వకేట్స్ కూడా కార్మికుల కోసం ఎంత కృషి చేస్తున్నారంటే వింటుంటేనే మాకు మంచిగా తెలుస్తుంది. శ్రామికులు అంటే మా వాయిదాలకు చెప్పినట్టు అందరం కూడా శ్రామికులని ఒక సైడ్ ఉన్నారు, ఇంకో సైడ్ ఉన్నారు. నేను ఇన్ని జిల్లాలో పనిచేసినా కూడా నిజామాబాద్ జిల్లాలో ఇంత పెద్ద మొత్తంలో అంటే బెనిఫిట్స్ ఇంతకుముందు 33 కోట్ల ఏదో పేపర్ చదువుతాను. అంటే ఇంత పెద్ద మొత్తంలో కూడా డిస్బర్స్మెంట్ ఉన్నది చాలా రేర్గా నేను చూసింది. సో మీరందరూ కూడా 62 కోట్ల నాకు 62 కోట్ల అన్నది చాలా పెద్ద విషయమే. జనరల్గా మేడే అన్నది తెలుపుతున్నది ప్రపంచంలో ఉన్న కార్మికులందరికీ తమ రైట్స్, బాధ్యతలు, వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఇవన్నీ సంఘటితంగా వాళ్ళకు బెనిఫిట్స్ పొందాలన్నది ఒక అంటే అక్కడ ఫారిన్ కంట్రీస్లో మొదలైంది. ఇండియాలో మొదలైంది మాత్రం 1923 నుంచి యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. కాకపోతే ఒకటే ఏంటంటే ఏ డిపార్ట్మెంట్లో చేసిన కార్మికులు అంటే కార్మికులందరూ ప్రతి రంగాల్లో కార్మికులనే ముఖ్య పై చేయి ఉంటుంది కాబట్టి
ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నా కూడా బెనిఫిట్స్ అన్ని పోనీయకుండా ముఖ్యంగా డిఎల్ఎస్ఏ ప్రోగ్రామ్ ఎందుకు పెడతారంటే తెలియని వాళ్ళకి తెలియపరచడానికి డిఎల్ఎస్ఏ తరఫునే ప్రోగ్రామ్ చేస్తారు. ఇక్కడ రివర్స్కే ఉంది. మీరే వచ్చి మా దగ్గర అంటే ఇన్ని ఉన్నాయని చెప్పడం కూడా చాలా హ్యాపీగానే ఉంది. ముందు ముందు కూడా ఇదే కొనసాగించి ఇంకా తెలంగాణలో కూడా ఎందుకంటే కార్పొరేట్తో మాట్లాడుతూ ఇల్లిటరేట్స్ చాలా మంది నిజంగానే అంటే సార్ జేబులో నుంచి ఇప్పుడు రావాలన్నట్టు మాకు పైసలు ఇవ్వాలా అంటారు. పైసలు ఇచ్చేది కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది. అయినా కూడా వాళ్ళు తమ బాధ్యతని చాలా 100% నెరవేరుస్తున్నారు. ముందు ముందు కూడా మా కోర్టు తరఫున ఏ కోఆపరేషన్ అయినా కూడా డిఎల్ఎస్ వాళ్ళు ముందుండి మా పీడీ గారు ముందుండి మిమ్మల్ని నడిపిస్తారు. ఇలాంటి అవసరం కూడా రాదు. కానీ మీకు అక్కడే న్యాయం చెందకపోతే కంపల్సరీ మా దగ్గరికి రండి, మేము కూడా న్యాయం చేస్తాము. అప్పుడే ఇక్కడ మీకు మొత్తం 99.9% సార్ దగ్గరే న్యాయం జరుగుతుంది. అడ్వకేట్స్ కూడా దానికి అనుగుణంగానే ఇంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉందని మాత్రం చాలా హ్యాపీగా ఉంది. సో మేడే ఇంత మంచి సెలబ్రేషన్లో మేము కూడా పార్టిసిపేట్ చేసినందుకు మాకు చాలా హ్యాపీ. అందరికీ కూడా ఇంకోసారి మేడే శుభాకాంక్షలు.